హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ వ్లాగ్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. సమిధకి ఈరోజు ఎగ్జామ్ ఉంది. అందుకే 4 నుంచి అయితే లేచి చదువుకుంటూ ఉంది. తను నేనే లేపాను. తను చదువుకుంటూ మనం పడుకుంటే బాగోదు కాబట్టి పిల్లలకి వాళ్ళకు కూడా నిద్ర వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి నేను మా వారు కూడా లేచి కూర్చున్నాము. ఆయన అయితే వాకింగ్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంట్లో ఉన్నాను. సమిధ చదువుకునేలోపు నేను కషాయం అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఫస్ట్ కషాయం తాగిన తర్వాత నెక్స్ట్ తను ఈ లోపు అయితే మొత్తం రివైజ్ చేసుకోమని చెప్పాను. నేను అంతా చదివేసుకుంది అనమాట. కేవలం జస్ట్ రివైజ్ చేసుకోవటం మాత్రమే ఇప్పుడు. ఇంకా తను అలాగన్నీ రివైజ్ చేసుకుంటూ ఉన్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ముందైతే కషాయం అయితే ప్రిపేర్ చేసేస్తాను. అందరం తాగాలి కదా. మా వారు వాకింగ్ నుంచి వచ్చేలోపు నేను కషాయం అయితే ప్రిపేర్ చేసేస్తాను. సమిధ అయితే ఈ లోపు అయితే మొత్తం రివైజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు ఎగ్జామ్ ఉంది. మళ్ళీ 17th ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 19th ఎగ్జామ్ ఉందన్నమాట. చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది. 6 days గ్యాప్ వచ్చింది. ఈరోజు 11th రాస్తే మళ్ళీ 17th ఎగ్జామ్ అయితే ఉంది. ఇంకా 2 ఎగ్జామ్స్ రాసింది. ఈ ఎగ్జామ్ కాకుండా ఇంకా 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఈ 2 ఎగ్జామ్స్ రాస్తే దానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే ఎగ్జామ్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పేయచ్చు. ఇప్పుడైతే ప్రిపేర్ అవుతుంది. నేను కషాయం అయితే ప్రిపేర్ చేస్తాను. మీ పిల్లలు కూడా ఇలానే ప్రిపేర్ అవుతూ ఉన్నారండి. పిల్లలు ప్రిపేర్ అయ్యేటప్పుడు పెద్దవాళ్ళు పడుకున్నారంటే వాళ్ళు కూడా మనల్ని చూసి నిద్రపోతూనే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని చదివిస్తూ వాళ్ళకి అవి ఇవి అందిస్తూ ఉన్నాము అనేసి అంటే వాళ్ళు కూడా చదువుకోవటానికి ఇష్టంగా ఉంటారనమాట. మనం పడుకున్నాము అంటే వాళ్ళకు కూడా లేజినెస్ అన్నది ఫామ్ అయిపోయి వాళ్ళు కూడా నిద్ర కళ్ళతో ఉంటారు. అందుకే సమిధ లేచిన వెంటనే నేను బ్రష్ చేయించేస్తాను. కొద్దిగా నిద్ర మత్తు అయితే పోతుంది కదా. అందుకోసం అనేసి తను ఉదయాన్నే లేచి బ్రష్ అయితే వేసేసి ఇంకా కూర్చొని చదువుతుంది. మీన్వైల్ నేను చేసుకోవాల్సిన పనులు అయితే చేసేస్తాను. పని అయితే ఏం లేదులేండి. టిఫిన్ వేసేసి తనైతే ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసేయాలి. తర్వాత మిగతా పనులన్నీ అయితే నేను వాకిలి అయితే చూడండి ఎలా ఉందో. ముందు వాకిలి అయితే ఊడ్చేస్తాను నేను. ఇల్లు వాకిలి ఊడ్చిన తర్వాత కషాయం అయితే పెట్టేస్తాను. కషాయం అయితే పెట్టేశాను. ఇల్లు వాకిలన్నీ ఊడ్చేసిన తర్వాత ఇది ఒక 5 minutes మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకొని తాగటం ఇంకేది. దీంట్లో నిమ్మకాయ అయితే పిండేస్తాను. నిమ్మకాయ పిండిన తర్వాత తాగేస్తే
కొంచెం టేస్టీగా ఉంటుంది. అది మన హెల్త్కి లెమన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసం అనేసి కంపల్సరీ లెమన్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను ఈ కషాయంలో. ఈ కషాయం ఇదివరకే నేను వీడియో అన్నది షూట్ చేశాను, ఏమేమి యాడ్ చేసాము ఏంటిది అనేసి. చాలా మంచిగా డైజెషన్ అవుతుంది, అలానే ఫ్యాట్ కూడా పోవటానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ ఈ కషాయం అన్నది తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఈ కషాయం అన్నది ప్రిపేర్ చేస్తాను. ఒక 2 months నుంచి ఈ కషాయం అయితే తాగుతూ ఉన్నామన్నమాట. ఇది వరకు డైజెషన్ ప్రాబ్లం ఉండేది, దానికోసం అనేసి గ్యాస్ ట్యాబ్లెట్స్ అవి అయితే యూస్ చేసేవాళ్ళము. ఈ కషాయం తాగిన తర్వాత అయితే చాలా లైట్గా ఉంటుంది బాడీ అన్నది. మన ఫ్యాట్ ఎలా ఉందో మనకు తెలిసిపోతుంది కదా, ఇది తాగిన తర్వాత ఎలా ఉంది అన్నది తెలిసిపోతుంది. ఎదుటి మనిషికి కూడా తెలుస్తుంది, ఎదుటి మనిషి కన్నా కానీ మన హెల్త్ ఎలా ఉందో మనకి అర్థమైపోతుంది కదా. కాబట్టి డైలీ ఎర్లీ మార్నింగ్ ఇవైతే తాగుతూ ఉన్నాం. మేము నలుగురం తాగుతాం, లడ్డు, సమిద, నేను, మా వారైతే తాగుతాము. ఇంకొక 5 minutes అయితే మరగబెట్టేస్తాను దీన్ని. ఇలాగ కలర్ అయితే చేంజ్ అయిపోవాలి మొత్తం. ఈ వాటిల్లో ఉన్న సారం అంతా వాటర్లోకి వెళ్ళిపోయి వాటర్ అన్నది కలర్ చేంజ్ అవ్వాలి. తాగేసి సమిద అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తను వచ్చేలోపు నేను మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేస్తాను తన కోసం అయితే. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు అయితే కొద్దిగా ఫ్రై చేసేసుకుంటాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టమాటో కట్ చేసేసుకున్నాను, టమాటో కూడా వేసేస్తా. టమాటో కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకుంటాం. ఈరోజు సమిద బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే మ్యాగీ. వేసిన తర్వాత కొద్దిగా వాటర్, ఈ వాటర్ అంతా పోయి మొత్తం మనకి దగ్గరగా అయ్యేంత వరకు అయితే కుక్ చేసేసుకుంటే మ్యాగీ అన్నది రెడీ అవుతుంది. ఇలాగ జ్యూసీగా కూడా తినొచ్చు. సమిద అయితే కొద్దిగా దగ్గరకు చేయమనేసి అనేది, అందుకోసం అనేసి ఇంకొద్దిగా వాటర్ పోయేంత వరకు అయితే కుక్ చేసేస్తాను. అయిపోయింది. సమిద వచ్చేలోపు మ్యాగీని అయితే చల్లారి చేస్తాను. వేడివేడిగా తినాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది కదా,
ఫ్యాన్ వేసేసి చల్లారిస్తా. పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మనమే టెన్షన్ పడుతూ ఉంటాం కదా, వాళ్ళకైతే ఏమాత్రం టెన్షన్ అయితే ఉండదు. మనకైతే ఒక బీపీ ఒక 100-200 లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళు చేసే పనులకి. కాకపోతే ఇంకా తప్పదు, ఏం చేయాలి. నేను రాసిన కోడ్ అట్లా మార్చారు. అదే ఒక కోడ్ మార్చి మిగతా 3 ఎగ్జామ్స్ మీకు మార్చారా? మార్చింది. రోజుకి ఒక రూమ్ పెట్టింది. ఇట్లు ఈ కాళ్ళు అట్లనే ఉన్నావు. సరికొట్టు మధు నడుస్తుంది అట్లనే, కాలు వంకర ఆపరేషన్ అయ్యింది అట్లున్నాడు. ఎవరు లడ్డు ఫాస్ట్ నడుస్తాడు. సమిదే అదే హాల్ టికెట్ పెన్నులు అవన్నీ ఉన్నాయి, చూసుకున్నావా? జాగ్రత్త, అన్నీ రాయి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ రాయి, తర్వాత 5 మార్క్స్ 2 మార్క్స్ రాయి. చెప్పింది కదా టీచర్, టైం చూసుకొని రాయమని. పేరెంట్స్ అందరూ వచ్చేసారు కూడా. ఇక్కడ మాకు పక్కన విల్లామేరీ కాలేజ్ అయితే ఉంది కదా, అక్కడైతే సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ కోసం దగ్గరికి పిల్లలు అలానే పేరెంట్స్ కూడా అందరూ వచ్చేసి వెయిట్ చేస్తారు. 7 o'clock నుంచే వెయిట్ చేసేస్తారు ఇక్కడ. డాడీ వస్తాడు, డాడీకి పని ఉందటు. నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాడీ సెంటర్ దగ్గరికి వస్తాడు. జాగ్రత్త, బాయ్. సమిద అయితే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక 1 hour ముందే పంపించేస్తున్నాను, ఎందుకంటే ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ రోజు మేము కూడా అలానే అనుకున్నాను. ఆ రోజు గ్యాస్ కూడా అయిపోయింది కదా, ఇంకా సమిదకి ఏదన్నా టిఫిన్ చేపించేసి సెంటర్ దగ్గరకు తీసుకెళ్దాము అనేసి అనుకున్నాం. కానీ ఆ ట్రాఫిక్లోనే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. 1 hour బిఫోర్ వెళ్ళినా కానీ మేము కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా గబగబా టిఫిన్ అయితే చేపించేసి సెంటర్లోకి వెళ్ళేసి అక్కడ అది ఏ ఫ్లోరు ఏ అనేసి అవన్నీ చెక్ చేసేసుకొని తనైతే లోపలికి పంపించేసి వచ్చాము. ఇంకా అప్పటి నుంచి అయితే త్వరగానే పంపించేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు కూడా అలానే బయలుదేరి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా. మెయిన్ నిన్న అయితే నేను అంట్లు అయితే డిష్ వాషర్లో వేయలేదు రాత్రి. ఇప్పుడు డిష్ వాషర్లో వేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను. తర్వాత వంట అయితే చేస్తాను. సమిద కాలేజ్ నుంచి ఎగ్జామ్ నుంచి వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నిన్నటిది పెసరపప్పుతోటి చారు అయితే చేశాను కదా, ఆ చారు కొద్దిగా ఉంది, దాంట్లోకి ఈ కర్రీ అయితే చేసేస్తాను. రెండిటికి అయితే సరిపోతాయి మా ముగ్గురికి. కాబట్టి ముందు డిష్ వాషర్లో అంట్లు అయితే వేసేస్తాను.